ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యం చదువుకుందాము. నేను మీతో చెప్పునదేమనగా, ఎంతమాత్రం పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నువ్వు ఒక వెండ్రికైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునండి అవును, కాదండి అని కాదు అని ఉండవలేను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినదే. ప్రియమైనటువంటి దేవునిలారా, అనేక సార్లు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాము. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే, దీని మీద ఒట్టు పెట్టు, దాని మీద ఒట్టు పెట్టు అని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది బైబిల్ తీసుకొచ్చుకొని బైబిల్ మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు అంటూ ఉంటారు. కొంతమంది నా తలతోడు అంటారు, కొంతమంది మా పిల్లలతోడు అంటారు, లేదంటే నా భార్యతోడు అంటారు అని అలాంటి ఒట్టు పెట్టుకునేటటువంటి అలవాటు మనకు ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం చెప్పేటటువంటి మాట కరెక్ట్గా ఉండాలని దాని అర్థము. కరెక్ట్గా అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మాట మార్చుట, అబద్ధం చెప్పుట, ఇది అపవాది సంబంధులు చేసేటువంటి పని. ఎందుకంటే అటు వారిని గూర్చి యోహాను సువార్త 8వ అధ్యాయం 54వ వాక్యంలో, మీరు నా మాట విననేరకుండా ఉండనట్లు వల్లనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుచున్నారు. కాబట్టి ఆది నుండి వాడు అబద్ధమునకు జనకుడు తండ్రి ఉన్నాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీ తండ్రి దురాశలు కోరుచున్నారు కనుక ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. అని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడుతున్నాడు, తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడని కనుక సత్యం చెప్పినా నమ్మడు. వాడు సత్యం చెప్పుడు, అబద్ధమాడి మరణం పొందినవాడు. అననీయ ఉదాహరణకు మనం చూసినప్పుడు అననీయ సఫీరాలను చూస్తున్నాం. అది అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాల్లో చూసినప్పుడు, వారు ఆది అపొస్తలుల సంఘములో కలిసిన వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏమిటంటే, మన స్థలం కూడా అమ్మేసి దేవుని అపొస్తలుల పాదముల దగ్గర పరిచర్య కొరకు ఇచ్చేస్తామని తీర్మానం తీసుకొని వారిద్దరూ ఏకమై పొలం అమ్మారు. అమ్మిన తర్వాత అందులో కొంత దాచిపెట్టేటటువంటి మనసు సాతాను వాళ్ళని ప్రేరేపించి మొత్తం వాళ్ళకి ఇవ్వద్దు, కొంత దాచిపెట్టమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాటను బట్టి వాళ్ళు ఇద్దరు ఏకమై కొంత వేలలో కొంత దాచిపెట్టి కొంత తీసుకొచ్చి అపొస్తలుల పాదముల మీద పెట్టాడు అననీయ. నువ్వు ఇంతకే ఇది అమ్మావా అని అడిగినప్పుడు అందకే అన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడావు అని చెప్పి ఆయన గద్దించటతోడని ఆయన అక్కడే పడి చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. జరిగినది ఎరగక కొంతసేపు తర్వాత అననీయ భార్య అయినటువంటి సఫీరా వచ్చింది. ఆమె కూడా, అమ్మ అందుకే మీరు అమ్ముకున్నారంటే అందేనయ్యా అని చెప్పుకున్నారు. సరే, నీ భర్త పెనిమిటిని మోసుకొని పోయిన వారి పాదములు వాకిట్నే ఉన్నది, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆమె కూడా అక్కడే పడి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, వాళ్ళు నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం మనుషులతో అబద్ధం ఆడినా దేవుని కార్యాల్లో దేవునితో అబద్ధం ఆడినట్టే లెక్క అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మన మాట అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి, కానీ అబద్ధం ఆడకూడదు, ఒట్టు పెట్టుకొనవద్దని దేవుడిచ్చిన హెచ్చరికను బట్టి ఇక మీదటైనా మనం జాగ్రత్తగా మన పనులు జరుపుకుందాం, మాట్లాడుకుందాం, కొనసాగుదామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దీన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఎదుట మేము నిర్మలంగాను, నిష్కలంగాను, నిరపరాధులుగాను ఉండినట్లుగా, అబద్ధం ఆడకుండా, ఒట్టు పెట్టుకోకుండా, సత్యమే పలుకున్నట్లుగా మీ యొక్క ఆత్మీయ జ్ఞానం మాకు దయచేయండి. మా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్టుగా సహాయం చేయండి. మీరే మాకు తోడుగుండి సమస్త విషయంలో సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.